ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్ట్ కీలక నేత ఉధమ్ సింగ్ హతమైనట్టు తెలుస్తోంది. పెదగెల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నక్సలైట్లు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఇదే నేపథ్యంలో ఆటోమేటిక్ AK-47 రైఫల్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ కాల్పుల్లో అయితే ఇటు ఉధమ్ సింగ్ హతమయ్యారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి, ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరొక ఎన్కౌంటర్ చోటు చేసుకుందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ మావోయిస్టులకు సంబంధించిన ఏదైతే పాపారావు తప్పించుకున్నాడో ఆయనకు ముఖ్యంగా ఆయన వెతుకులాటలో పోలీసులు దాదాపు గత 15 రోజులుగా ఆపరేషన్ పాపారావు పేరుతో బీజాపూర్, ఉధంపూర్ అలాగే ఏదైతే ఈ బస్తర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూబింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో 15 రోజుల నుంచి కూబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఈ పాపారావు చిక్కకపోవడం, దాంతోపాటు మావోయిస్టులు కూడా అందరూ, ఎందుకంటే ఈ బస్తర్ ప్రాంతం ఏదైతే ఉందో బీజాపూర్, బస్తర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ దండకారణ్యం చాలా పెద్దగా ఉంటుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఈ కర్రెగుట్టలు ఈ మొత్తం కూడా దండకారణ్యం ఉంటుంది. కాబట్టి దాంట్లో ముఖ్యంగా ఈ మావోయిస్టులకి పెద్ద ఎత్తున చాలా పట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పటికి పోలీసులకి ఇబ్బందిగానే మారింది. పోలీసులు ఇప్పటికే 20 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకొని కూడా అక్కడ ఉంటున్నారు. అక్కడ నుంచి ఆపరేటింగ్ మొత్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అంటే ఆ క్యాంపులతో సహా ఇప్పటికే డ్రోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మావోయిస్టులు చిక్కకపోవడం పెద్ద ఎత్తున తలకాయ నొప్పిగా మారింది. ఇప్పటికే ఏదైతే మార్చ్ 31 వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకొని వీళ్ళంతా ఆపరేషన్ కగార్ పేరిట ఒక ఇది చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఈ లోపే మావోయిస్టు నక్సలిజాన్ని మొత్తం కూడా అంతం చేయాలనేది ఏదైతే ఉందో దీన్ని కూడా ముఖ్యంగా వీళ్ళు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు దాదాపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఏదైతే తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలనే ప్రోగ్రాం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. పోలీసులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మరి మావోయిస్టులు కొంతమంది అంటే అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమంది కీలక నేతలు తప్ప అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎన్కౌంటర్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు మరొక ఎన్కౌంటర్ జరిగిందంటూ చూసుకుంటే కనుక ఉధమ్ సింగ్ హతమయ్యారని తెలుస్తోంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎంత రివార్డ్ ఉంది ఉధమ్ సింగ్ పైన? డెఫినెట్గా ఆయనతో పాటు ఇంకొక 30 మంది కమాండర్స్ కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఉధమ్ సింగ్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఆయన ఈ DVCM అంటే డిస్టిక్ కమిటీ లీడర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ బస్తర్కి సంబంధించి ఏదైతే కమాండే ఉంటుందో ఆ కమాండ్లో కీలక నేతగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయనకు కూడా దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల రివార్డ్ అయితే ఉంది. ఏరియా కమిటీ మెంబర్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. కీలక నేత ఇంకొక 30 మంది కూడా అక్కడ కమాండర్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కూబింగ్ ప్రస్తుతం పెద్ద ఎత్తున కూబింగ్ పోలీసులకి అటు DRGF సిబ్బందికి మొత్తం పోలీస్ బలగాలకి అక్కడ బస్తర్ ఒక టీం ఉంది పోలీస్ బలగం వాళ్ళకి అందరికి కూడా పెద్ద ఎత్తున కూబింగ్ అయితే మొత్తం నడుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ ఆపరేషన్ పాపారావు పేరుట, ఎందుకంటే ఆపరేషన్ పాపారావు ఏదైతే ఈ ఉద్యమం ఉందో దానికి సంబంధించి కూడా పోలీసులు చాలా స్పష్టంగా చాలా పెద్ద ఎత్తున ఆయనను పట్టుకుంటే, ఎందుకంటే కీలక నేతల్లో ఆయన కూడా ఒకడు, దేవ్జీ తర్వాత పాపారావు కూడా ఒకడు. అంటే దాదాపు తెలంగాణలో ఇంకొక యాక్టివ్ మెంబర్స్ ఒక 17 మంది ఉన్నారు. ఆ 17 మందిలో మొత్తం కూడా జాతీయ స్థాయిలో జాతీయ కమిటీ మెంబర్లుగా పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. వీళ్ళని కనుక పట్టుకుంటే మొత్తం మావోయిస్టు ఏదైతే ఈ పార్టీ ఉందో మావోయిస్టు నక్సలిజం పార్టీ ఉందో ఇదంతా కూడా అంతమైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళని పట్టుకోవడమే ప్రజల లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. పాపారావు మొన్న చిక్కినట్టే చిక్కి మరి ఎందుకంటే పాపారావు కూడా పెద్ద ఎత్తున దాంట్లో అంటే ఆ దండకారణ్యంలో చాలా మంచి పట్టు ఉంది. 30-40 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు అణువు ఆ అడవిలో ఉన్నటువంటి అణువు కూడా తెలుసు. కాబట్టి పెద్ద ఎత్తున ఆయన తప్పించుకున్నాడు. సో మరి ఇప్పుడు ఆ ఆపరేషన్ బాగానే ఈ ఉదయ్ సింగ్ కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. ఎన్కౌంటర్ చేసిన అంటే ఎదురుదాడిలో ఆయన మరణించినట్లు పోలీసులు అయితే ధృవీకరించారు. వీళ్ళపైన కమాండర్లను కూడా పట్టుకున్నారా?
ఎస్, ఇంకా కూబింగ్ నడుస్తుంది ప్రస్తుతం. అక్కడైతే 30 మంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో కూబింగ్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా అక్కడ అఫీషియల్గా ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఇంకా అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మరి వాళ్ళని పట్టుకున్నారా? ఇంకా కూబింగ్ నడుస్తుంది. ప్రస్తుతం అయితే కూబింగ్ నడుస్తుంది. పెద్ద ఎత్తున భీకర పోర్ అయితే నడుస్తూ ఉంది. అటు పోలీసులకి, అటు భద్రతా బలగాలకి, అటు మావోయిస్టు బలగాలకి పెద్ద ఎత్తున కూబింగ్ అయితే నడుస్తుంది. ఇంకొద్దిసేపట్లో మరికొన్ని అంటే ఆయన అఫీషియల్గా నోట్ వచ్చే అవకాశం ఉంటుంది. అఫీషియల్గా పోలీసులు కూడా చెప్తారు కాబట్టి. సో ఏం జరిగింది ఏంటి, ఇంకా ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమంది మరణించారు అనేది కూడా వాళ్ళు అఫీషియల్గా తెలియజెప్పాల్సిన అవసరం అయితే ఈ ఎన్కౌంటర్ లో భాగంగా ఇటు భద్రతా బలగాలకు గాయాలు లేదా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే భద్రతా బలగాలకు ఎక్కడ కూడా అంటే వీళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈ సేఫ్టీ జాకెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ తరపు నుంచి అంటే ఇటు సైడ్ నుంచి భద్రతా బలగాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరికి గాయాలైనట్లు ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు. సో అక్కడ పెద్ద ఎత్తున కొంతమందికి మావోయిస్టులకే గాయాలైనాయి అని చెప్తా ఉన్నారు. సో ఉధమ్ సింగ్ మరణించడంతో పాటు ఇంకొంతమందికి గాయాలైనాయి అని కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మరి ఏదేమైనప్పటికీ మావోయిస్టు అంతం, నక్సలిజం అంతం అనేది మార్చి 31 వరకు అయిపోతుందా అంటే మరి ఆ దిశగా పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం మిలిటరీ వ్యవస్థ కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇటు ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది కాబట్టి సో మొత్తం మార్చి 31 కల్లా నక్సలిజం అనేది అంతమైపోయే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్ట్ కీలక నేత ఉధమ్ సింగ్ హతమయ్యారు. పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నక్సలైట్లు మరియు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో అక్కడే ఆటోమేటిక్ AK-47 రైఫల్ని కూడా అక్కడున్న భద్రతా బలగాలైతే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో ఇటు నక్సలైట్లు మరియు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో దాదాపుగా అక్కడ 30 మంది కమాండర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ కేవలం ఉధమ్ సింగ్ మాత్రమే హతమయ్యారు అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇటు బీజాపూర్, ఉధంపూర్ మరియు బస్తర్ ప్రాంతంలో అయితే ఇక్కడ ఆపరేషన్ పాపారాయుడు అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఇదే నేపథ్యంలో బస్తర్లో ఆల్రెడీ ఇప్పుడు DVCM డిస్ట్రిక్ట్ కమిటీ లీడర్గా ఇటు ఉధమ్ సింగ్ అయితే ఉన్నారని తెలుస్తుంది. ఇక ఉధమ్ సింగ్ పైన 5 నుంచి 10 లక్షల వరకు కూడా రివార్డు ఉంది. ఇప్పుడు అక్కడ జరిగిన కాల్పుల్లో, అక్కడ జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో అయితే దాదాపుగా 30 మంది ఉన్నారు. 30 మందిని కూడా ఇంకా పట్టుకోవడానికైతే గాలింపు చర్యలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ బందోబస్తుతో కూడా అక్కడున్న భద్రతా బలగాలని డ్రోన్స్ యూజ్ చేసి, హై టెక్నాలజీని యూజ్ చేసి కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం గురించి చూసుకుంటే కనుక మార్చి 31 లోపు ఖచ్చితంగా మావోయిస్ట్ ఆనవాళ్లు లేకుండా చేయాలి అనే నేపథ్యంలోనే అడుగులు వేస్తుంది.